బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నేరస్తుల మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు గ్యాంగ్స్టర్ల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. భద్రతా దళాలు అలాగే షాపింగ్ కాంప్లెక్స్లో చొరబడ్డటువంటి దుండగులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. घेराबंदी काफियों को पकड़ने के लिए पुलिस जो है पूरी तरह से तैयार है और आपको हम यहाँ इसी मकान में బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నేరస్తుల మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు గ్యాంగ్స్టర్ల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. షాపింగ్ కాంప్లెక్స్లో చొరబడ్డటువంటి దుండగులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నేరస్తుల మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు గ్యాంగ్స్టర్ల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. షాపింగ్ కాంప్లెక్స్లో చొరబడ్డ దుండగులు పోలీసులకు చుక్కలు చూపెడుతున్నారు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. घेराबंदी काफियों को पकड़ने के लिए पुलिस जो है पूरी तरह से तैयार है और आपको हम यहाँ इसी मकान में బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నేరస్తుల మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు గ్యాంగ్స్టర్ల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. షాపింగ్ కాంప్లెక్స్లో చొరబడ్డ దుండగులు పోలీసులకు చుక్కలు చూపెడుతున్నారు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పోలీసులు ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు? ఎంతమంది కాల్పుల్లో మరణించినట్లుగా చెప్తున్నారు? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? అయితే ఆ మురళి మొత్తానికి సినిమాను తలపిస్తుందని చెప్పుకోవచ్చు. బీహార్ రాజధాని పాట్నాలో
ఎన్కౌంటర్ జరిగిన అందులో నలుగురు దుండగులు చనిపోయినట్లు సమాచారం వస్తుంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది, ఎందుకంటే అది సినిమా తరహాలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నలుగురు గ్యాంగ్స్టర్లని పట్టుకున్నట్టుగా పనిలో భద్రతా సిబ్బంది నిమగ్నమైంది. అందులో ఆ సమయంలో వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ లోకి దూరటం, అందులో నుంచి పోలీసులకు ముఖ్యంగా భద్రతా సిబ్బందికి కూడా భద్రతా దళాలకు కూడా వాళ్ళు చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు దుండగులు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎటు నుంచి ఎటు వెళ్ళేట్టుగా విధానం కావచ్చు చుట్టుముట్టారు పోలీసులు. భద్రతా దళాలు కూడా గ్యాంగ్స్టర్ల కోసం చుట్టుముట్టారు షాపింగ్ కాంప్లెక్స్ లో దూరటం తోటి. ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ లో కొంతమంది సివిల్ అంటే పౌరులు కూడా ఉంటారు. పౌరులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే వాళ్ళు అదే గ్యాంగ్స్టర్లు మళ్ళీ కొంతమందిని పాయింట్ బ్లాంక్ లో గల్లు పెట్టేసి ఈ విధంగా భద్రతా సిబ్బందిని కూడా బెదిరించేటువంటి అవకాశాలు ఉంటాయన్న కోణంలో ఈ విధంగా పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా ఇదంతా సేమ్ సినిమాల్లో, రకరకాల సినిమాలు, మన తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లు కనబడుతుంటాయి. సేమ్ అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ కూడా భద్రతా దళాలు మోహరించారు. ఎటు నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా కూడా జాగ్రత్త తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పక్కా ప్లాన్ తోటి ఈ విధంగా దుండగుల్ని ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. అందులో నలుగురు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే కాకపోతే ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే ఇప్పుడే ఎన్కౌంటర్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే చుట్టూ కూడా భద్రత భారీ ఎత్తున కమాండోలు దిగడం, చుట్టూ కూడా భద్రత ఏర్పాటు చేసేసి వాళ్ళు ఎటు నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా, అంతేకాకుండా కొంతమంది పౌరులను కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా ఫైరింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ గ్యాంగ్స్టర్లు కరడు కట్టినట్టుగా నేరస్తులు వీళ్ళని పట్టుకునేందుకు చాలా పక్కా ప్లాన్ వేశారు. అందులో భాగంగా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రానికి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించారు. అయితే వాళ్ళు చాకచక్యంగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో దూరటం, అక్కడి నుంచి ఆ విధంగా కాల్పులు జరిపేట్టుగా ప్రయత్నాలు చేయటం, దాని నుంచి పోలీసు బలగాలు కూడా కాల్పులు జరపడం, ఇదంతా కొనసాగిందని చెప్పుకోవచ్చు. సినీ పక్కలో జరుగుతుంది. సివిలియన్స్ కూడా అంటే అక్కడ ఉన్నట్టుగా పౌరులు కూడా చుట్టుముక్కు అసలు ఏం జరుగుతుందో కొద్దిసేపటి దాకా అర్థం కానట్టుగా పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి పోలీసు బలగాలు కమాండోలు దిగటంతో కూడా అక్కడ ఉన్న పౌరులకు కూడా ఏం అర్థం కానట్టుగా పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గ్యాంగ్స్టర్ల సమాచారం పోలీసులకు ఉంది, మిగతా సివిలియన్స్ వాళ్ళకు లేకపోవడం తోటి వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు. ఇక్కడ కొద్దిసేపు వరకు అందరూ పోలీసులకు సహకరించాలని సమాచారం ఇవ్వడం తోటి అక్కడున్న పౌరులు కూడా పోలీసులకు సహకరించడం, ఆ తర్వాత లోపలికి ఉన్నటువంటి దుండగుల్ని పక్క ప్లాన్ తోటి ఉన్నటువంటి సమాచారం తోటి ఈ విధంగా ఎన్కౌంటర్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే ఇలాంటి సంఘటనలు బీహార్ లో ఎక్కువగా చోటు చేసుకుంటాయి. బీహార్ గ్యాంగ్ రకరకాల మూటాలు ఉంటాయి. అందులో దొంగల మూటాలు, ఇలాంటి నేరస్తులు, కర్రగట్టిన నేరస్తులు, కొంతమందిని బెదిరించడం, కొంతమంది వ్యాపారస్తుల్ని, కొంతమంది అధికారులను బెదిరిస్తూ ఈ విధంగా ముఠాలు ఏర్పడుతుంటాయి. బీహార్ లో ఇలాంటి గతంలో కూడా జరుగుతుంటాయి. కాకపోతే ఇది సినీ పక్కీలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నలుగురు కరడుగట్టినట్టుగా ఈ గ్యాంగ్స్టర్ని మట్టుపెట్టేందుకు పోలీసులు పక్కా ప్రణాళికలు రూపొందించి ఈ విధంగా చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు అక్కడ ఉన్నట్టుగా వెంటనే మీడియా కూడా అలర్ట్ అయిపోయింది. బీహార్ లో ఉన్నట్టుగా పట్నాలో ఉన్న మీడియా కూడా వెంటనే సమాచారం తెలియటం తోటి వీడియో తీసేట్టుగా ప్రయత్నం కూడా చేస్తుంది. కాకపోతే పోలీసులు కూడా పూర్తిగా సహకరించాలి అని మీడియా కూడా సూచించారు. దీంతో మీడియా కూడా పూర్తిగా సహకరించి దాంతో ఆ నలుగురు దుండగులు మిగతా ఎలాంటి పౌరులకు ఆటంకం కలగకుండా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం సినీ పక్కీలో ఎన్కౌంటర్ జరిగింది. కాకపోతే ప్రాథమికంగా ఇప్పుడు మనకు అంతున్నట్టు సమాచారం నలుగురు చనిపోయినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎందుకంటే పక్కా ప్లాన్ తోటి సేమ్ అర్థం సినిమా స్టైల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఆ కమాండోలు లోపలికి వెళ్ళటం, అదంతా రకరకాల చాలా అంటే లోపలికి వెళ్ళేట విధానం కావచ్చు, అందులో వాళ్ళు అటు గ్యాంగ్స్టర్స్ కూడా తప్పించుకునే విధానం, ఇదంతా అదే విధంగా అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇలాంటి సంఘటనలు పాట్నాలో ముఖ్యంగా బీహార్ లో ఇలా జరుగుతుంటదని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.